లేదు అనే నేను అనుకుంటున్నాను. మరొక ప్రశ్న చూద్దాం గురుగారు. పల్నాడు నుండి విజయ్ గారు రాస్తున్నారు, రుణానుబంధం అంటే ఏమిటి తెలియజేయగలరు అని అడుగుతారు. రుణానుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయ. మన ఇంట్లో ఏదైనా ఒక పశువు మనం తెచ్చుకున్నాము అంటే ఏదో పూర్వజన్మ అనుబంధం ఉండి తీరుతుంది. శాబర మహామని మహాభాష్యం వ్యాఖ్యం చేస్తూ దానికి ఓ ఆవుని మామూలుగా ఒకడు సంతలో పెట్టాడు. అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, ఏదో 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 అడుగుతున్నారు. ఉదాహరణకి లౌకిక భాషలో 1500 వాడు చెప్పాడు ఆ రోజుల్లో, ఇవ్వనన్నాడు. ఇంకోడు వచ్చాడు 1200 అన్నాడు, ఇవ్వనన్నాడు. అలా పెంచుతున్నారు, తగ్గిస్తున్నారు అందరూ. ఒకరెవరో వచ్చి నాకు 600 మాత్రమే ఉన్నాయి, అంతకంటే లేవు అని, కానీ తీసుకెళ్ళిపో అన్నాడు. ఇది శాబర భాష్యంలో ఉన్న విషయం తప్ప నేను గాలికి చెప్పే మాట మాత్రం కాదు. 1500 వద్దన్నావా, 1200 వాడికి అయ్యో అనుకుంటూ ఇవ్వనన్నావా, పోనీ అప్పుడైనా ఇస్తే 300 పోయిందిలే అనుకోవచ్చు, అప్పుడు ఇవ్వలా. తర్వాత వాడు ఎవడో వచ్చి అడిగినా వాడికి ఇవ్వలా, వీడికి 600కే ఇచ్చావు. పశువుకి వీళ్ళకి ఉండే రుణం అది. ఒకప్పుడు పెద్ద గాలివాన 1970 వచ్చినప్పుడు రైతులు వాళ్ళ దగ్గర ఉండేటటువంటి ఆ పశు సంపదనంతటిని అలా కట్టుగప్పి విడిచేసి కనీసం మీరైనా బతకండి అని చెప్పి విడిచేశారు. మొత్తం అంతా కూడా అలా కొట్టుకుపోతూ ఉంటే తర్వాత ఈ రైతులు అంటే యజమానులైనటువంటి రైతులు, ఈ పశువుల్ని పెంచే రైతులు ఇళ్ల ముందు నుంచి పెడుతూ, ఇది నాకు తెలిసిన సత్యం, కళ్ళతో చూసిన యథార్థం, ఆ ఆవుకి పూర్వం రోజుల్లో లక్ష్మి, శబల, కామధేను, సౌరభయ్యి ఇలా పేర్లు పెట్టుకునేవారు. ఆ పేర్లతో పిలుస్తూ ఉంటే గొంతును గుర్తుపెట్టి అమ్మా నరిచేవి. అప్పుడు అక్కడికి వెళ్ళి ఇది మా ఆవు అండి అని అనగానే ఆవు వీడిని చూసి పరిగెత్తుకొచ్చే దగ్గరికి. అది రుణం అంటే. ఇది చాలా గొప్ప విషయం. ఇది ఇంకో విశేషం కూడా ఉంది. ఆవుంది, ఆవు దూడుంది. 100 ఆవులను అక్కడ అలా మందగా ఒకటి తర్వాత ఒకటి పక్కన అలా కట్టేస్తే ఆవు దూడ తన తల్లి పొదుగులోనే ఏ 63 64 ఉంటే అక్కడికి వెళ్ళే తలపెడుతుంది తప్ప ఇంకొక ఆవు పొదుగులోకి తల పెట్టనే పెట్టదు. అదే గోధుని పంపించినట్టయితే శుభ్రంగా తినేస్తుంది, తాగేస్తుంది. అంత అమోఘమైన జ్ఞాపక శక్తి ఉన్నటువంటిది గోవు. అటువంటి అనుబంధం ఈ పశువులతో ఉండడం చాలా గొప్ప విషయం. పశుపత్ని భార్య కూడా అంతే. అలా అన్నప్పుడు మాత్రమే అవుతూ ఉంటుంది. నాకు 5 భర్తలు కావాలి అని అనుకుంటూ ద్రౌపది అంటూ మరణించింది కాబట్టే 5 భర్తలకు భార్యగా తాను జనించిందని భారతం చెప్తుంది మనకి. ఎంత గొప్ప విషయం. అలాగే సుతః, క్షుయి ప్రసవనే అని ధాతువు, పుట్టినవాడు. వివాహం అయింది, వెంటనే పుట్టేశాడు, అది కామతి సంతానము అంటారు. అలా కాదు, మాకు పుత్రుడు కలగాలి అని ఇంతమంది దేవుళ్ళని, అన్ని గుళ్ళని, ఇన్ని గోపురాలని, ఉపవాసాలని చేసి ఏదో అరుణాచలమో తిరుపతో ఇంకో ఊరో వెళ్ళి క్షేత్రయాత్ర సభ మొత్తం భార్య పిల్లలు అందరితోటి కలిసి తిరిగి మంచి చక్కనైనటువంటి సంతానం మరొకటి ఎక్కడితో ఆపేస్తాం అని కానీ అనుకున్నట్టయితే అలా కలిగినటువంటి వాడు ఆత్మజ్ఞుడు అవుతాడు. ఇంత ఎదురు చూసి, ఇంత శ్రమపడి, ఇంత తపనపడి కన్నమే అది ఆత్మజ్ఞుడు. అంచేతనే సంస్కృతం ఎంత గొప్పదంటే సుతుడు అన్నా, ఆత్మజుడన్నా, తనూభవుడన్నా, కుమారుడు అన్నా, పుత్రుడన్నా అన్నీ కుర్రవాడికే పేర్లు. కానీ అది కాదు. పుత్ర, పుత్తనే పేరు కలిగిన, నరకం నుంచి రక్షించగలిగిన శక్తి ఉండి రక్షించాలి నాన్న విషయంలో అని అనుకుని పుట్టేటటువంటి వాడు పుత్రుడు. ఎంత గొప్ప విషయం. అంచేత పశుపత్రి సుత, ఒకడు కేవలం తండ్రిని చంపడానికే పుడుతూ మనకు కనిపిస్తూ ఉంటాడు. ఇక్కడ పద్మపురాణంలో ఆ విశేషం చాలా వివరంగా చెప్పబడింది. ఆలయ, ఇల్లు కూడా అంతే. అందరికీ గృహయోగం ఉండదు. ఎంతో డబ్బులు ఉన్నప్పటికీ కూడా అద్దె ఇళ్లలోనే ఉంటూ ఉంటారు. కొందరు చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఇదంతా రుణ అనుబంధం. పాతది ఏదైనా రుణం ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. పుమాంసమప్యేతి భవాంతరేష్వపి
ఆ భార్య భర్త కోసం ఎదురు చూస్తూ 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 అతడు కూడా అక్కడికి వచ్చిన తర్వాత అమ్మయ్య అని అనుకుంటుందిట. వాళ్ళిద్దరూ మళ్ళీ ఈ లోకంలో భార్యాభర్తలుగానే జన్మిస్తారు. అంతటి విశ్వాసము శ్రద్ధ ఇరువురిలో ఉన్నట్లయితే భవాంతరేష్వపి మరో జన్మలో కూడా ఆవిడే. ఎంత ఆశ్చర్యం అది! మనకి శ్రీమద్ రామాయణమే సాక్ష్యం. మహావిష్ణువు పుట్టాడు. ఆ మహావిష్ణువు రామునిగా పుడితే సీతగా పుట్టింది, కృష్ణునిగా పుడితే రుక్మిణిగా పుట్టింది. ఇలా అదే విధంగా వస్తూ ఉంటుంది. పశుపత్రీ సుత ఆలయ రుణానుబంధ రూపేణ. అది విశేషం. గురుగారు, ఈనాటి మన కార్యక్రమంలో ప్రేక్షకుల సందేహం